హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా లైఫ్ మొత్తం మారిపోతే ఎంత బాగుండు అని? నాకు తెలిసి చాలా మంది ఇలానే అనుకుని ఉంటారు. సో ఒకవేళ నెక్స్ట్ 7 days లో మీ లైఫ్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఊహించుకుంటేనే ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది కదా. అలాంటి ఎక్సైట్మెంట్ మీకు ఈ వీడియో చూసాక 100% వస్తుంది. ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో 5 ways గురించి చెప్పబోతున్నాను. వీటిని యూజ్ చేసి తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ 7 days లో వాళ్ళని వాళ్ళు పూర్తిగా మార్చుకుంటారు. ఈ ప్రపంచంలో చాలా మందికి ఇలా అయి ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కసారైనా ఒంటరిగా ఫీల్ అయి ఉంటారు. అప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళైతే కొంచెం సేపటి వరకు మీతో బాగానే మాట్లాడతారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. నలుగురు ముందు మీకు ఎలాంటి స్పెషల్ వాల్యూ ఉండదు అండ్ ఎవరు కూడా మీరు స్పెషల్ గా ఫీల్ అయ్యేటట్టుగా చేయరు. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. చాలా సార్లు వేరే వాళ్ళు మీతో కలిసి ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అండ్ ఈ విషయం మిమ్మల్ని ఎంతగానో డిప్రెస్ చేస్తుంది. నేను ఇలా లేకపోతే చాలా హ్యాపీగా ఉండేవాడిని, నన్ను నేను మార్చుకోగలిగితే ఎంతో బాగుండేది, కనీసం నన్ను నేను ఒక మంచి పొజిషన్ లో అన్నా చూసుకోగలను అని అనుకుంటారు. సో ఇప్పటి వరకు జరిగినవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక్కసారి ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరే తలుచుకుంటే మీ లైఫ్ మారిపోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఆ 5 ways ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అవాయిడ్ యువర్ ఫోన్. ఎవరికైనా తొందరగా తలనొప్పి ఎందుకు వస్తుంది చెప్పండి? ఈ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. మనుషుల స్లీప్ క్వాలిటీ ఇంత బ్యాడ్ గా ఎందుకుంది చెప్పండి? అది కూడా ఈ ఫోన్ వల్లే. మనుషుల ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెంటల్ స్ట్రెంగ్త్ లేదా డెడికేషన్ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఎందుకు? అది కూడా ఈ ఫోన్ వల్లే. రాత్రి అనేది మనం పడుకునే టైం, కానీ ఎంతమందికి దీని వాల్యూ తెలుసు చెప్పండి? ఎప్పుడైతే ఆ ఫోన్ ని స్క్రోల్ చేస్తూ చేస్తూ చేయి జారి ముక్కు మీద పడుతుందో అప్పటి వరకు గాని మనం నిద్రపోము. ఇలాంటి వాళ్ళకంటే బెటర్ గా ఉండేది వీళ్ళే. ఎవరంటే ఎవరికైతే చూపు బాగా లేకపోయినా, అసలు చూపే లేకపోయినా, కనీసం వాళ్ళు రాత్రి మనకి దొరికే బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే పొగట్టుకోరు, ప్రశాంతంగా పడుకుంటారు. ఇక్కడ పడుకోవడం గురించి మాట్లాడట్లేదు, కానీ నెక్స్ట్ డే పొద్దున లేచాక కూడా సగం నిద్రలో ఉన్నప్పుడైనా ఫోన్ ని తీసుకుని దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారు. దాంతో మనకి తెలియకుండానే కళ్ళు నొప్పి, తలనొప్పి, బ్రెయిన్ లో ఉండే నరాలు వీక్ అయిపోతాయి. మీరు కూడా ఇదే చేస్తున్నారా? అయితే ఈ ఒక్క వారం పాటు ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒకసారి మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి ఉంచండి. అప్పుడు చూడండి, మీ పనులన్నీ చక్కగా జరుగుతాయి. మీరు చదువుకోగలుగుతారు, కోపంగా అస్సలుండరు, విసుక్కోరు అండ్ మూడ్ ఆన్ అయి ఉంటుంది. హ్యాపీగా కూడా ఉంటారు. నెంబర్ 2, బ్యాడ్ థాట్స్. ప్రెజెంట్ పెరిగే వయసులో, స్పెషల్లీ టీనేజర్స్ లో ఇది చాలా న్యాచురల్ అండ్ నార్మల్. మీకు అలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే అందులో మీ తప్పు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా అలానే ఉంటే మీరు ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారని అర్థం. ఊరికి చెడు ఆలోచనలు మైండ్ లోకి వస్తూ ఉంటాయి. అదే మీ లైఫ్ కి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎలా అంటే ఒక విషయం మీద 10 minutes కంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు. మైండ్ లో ఎప్పుడు కూడా బ్యాడ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఒక అమ్మాయి మీ పక్క నుంచి వెళ్తూ ఉంటే బ్యాడ్ థాట్స్ తో మీ మైండ్ నిండిపోతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత అవమానంతో తల ఎక్కడ పెట్టుకోవాలో మీకే తెలియదు. మీ కళ్ళు బాగా పనిచేయవు, ఫేస్ ఎంతో డల్ గా అయిపోతుంది. 25 years ఏజ్ లో ఉన్నప్పుడు 40 years ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎక్కడైనా ఎవరితో అయినా అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టపడతారు. లైఫ్ లో ఏది బాగా చేయలేరు, బెటర్ గా అవ్వలేరు అండ్ రాను లైఫ్ మొత్తం రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే వీటన్నింటినీ ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. ప్రాక్టీస్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఏ పర్సన్ కైనా టైం బాలేదు అంటే అది దాని వల్లనే. ఎందుకంటే కరెక్ట్ టైం లోపల వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేయలేరు. తర్వాత చేద్దాం అని ఆ వర్క్ ని ఇంకా కష్టంగా చేసుకుంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ పనులన్నీ సగంలోనే మిగిలిపోతాయి. చిన్న పనులే అని వదిలేసినవన్నీ కూడా ఇప్పుడు చాలా పెద్దగా అయ్యి ఆ పర్సన్ కి ఎంతో టెన్షన్ పెడతాయి. సో మన వర్క్స్ ని ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేసుకోకూడదు, ఇన్ టైం లోనే కంప్లీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ జాబ్ లేకుండా ఎందుకు మిగిలిపోతారు? ఎందుకంటే టైం ఉన్నప్పుడు ఆ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోవడం వల్ల. టైం మేనేజ్మెంట్ అనేది ఒక స్కిల్. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఎంతైనా చేయగలరు. సో నెక్స్ట్ 1 week కి మీరు ఒక చిన్న టాస్క్ ని ఫిక్స్ చేసుకోండి. ఈ టైం మేనేజ్మెంట్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, చూడండి.
ముందు ఒక రోజుని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. రాత్రి తొందరగా పడుకుని పొద్దున్న తొందరగా లేవండి. ఈ టిప్ ని గానీ మీరు ముందుగా ఫాలో అయితే అప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత పొద్దున్న లేచాక మీరు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ మీకున్న ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఇంట్లో పనులు కావచ్చు లేదా బయట పనులు కావచ్చు, సో ఇలాంటివి కంప్లీట్ చేసేసేయండి. సో అలాంటి టాస్క్ ని పొద్దున్నే అంటే 8 to 12 లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ 4 అవర్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ టైంలో చాలా యాక్టివ్ గా ఉంటాం. మన బాడీ అండ్ మైండ్ అనేది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. అందుకే మన పనులు ఫాస్ట్ గా జరుగుతాయి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మీరు 30 minutes వర్క్ చేసి ఓ 5 minutes అనేది బ్రేక్ తీసుకోండి. అలా మీ వర్క్ ని కంటిన్యూ చేస్తూ ఉండండి. సో అప్పుడు మీకు కొంచెం రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. నెంబర్ 4, ఓవర్ థింకింగ్. మన ఓవర్ థింకింగ్ హ్యాబిట్ ని మానుకోవాలి, అంటే పూర్తిగా కిల్ చేసేసేయాలి. మన లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందే ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఆలోచించాల్సిన టైం వచ్చినప్పుడు మీరు సరిగ్గా ఆలోచించలేరు అండ్ బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. సో ఇలా అయ్యే ప్రతిసారి ఆ పర్సన్ టెన్షన్ పడుతూ ఉంటారు. దీన్ని ఆపడం అంత ఈజీ ఏం కాదు, బట్ ఇట్స్ పాసిబుల్. ఒక్కసారి థింక్ చేసి చూడండి. మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అందులో 75% వరకు యూజ్లెస్ థాట్స్. నిజంగా అవి జరగవు. సో జరగని వాటి గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి. కాబట్టి ఇలా ఆలోచించే హ్యాబిట్ ని మానేసేయండి, లేకపోతే అది మీకు ఖచ్చితంగా హాని చేస్తుంది. సో ఊరికే మీ బ్రెయిన్ కి స్ట్రెస్ ఇచ్చి మీ పవర్ ని మీరే వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ మీరు పాస్ట్ లో ఏదో మిస్టేక్ చేసిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ బాధపడితే అది టైం వేస్టే అవుతుంది తప్ప దాని వల్ల ఇంకొక యూజ్ లేదు. ఈ ప్రపంచంలో ఉండే అందరూ మిస్టేక్స్ చేస్తారు. మన చేతిలో లేనివి కూడా కొన్ని ఉంటాయి. ఇది క్వైట్ కామన్. కొద్ది రోజులకి మళ్ళీ అవి నార్మల్ గా అయిపోతాయి. సో మీకు జరిగిన దాన్ని మర్చిపోండి, జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. అంతేకాని ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చేయకండి. నెంబర్ 5, జీరో థాట్స్. ఈ జీరో థాట్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే మైండ్ లో ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఇది మెడిటేషన్ కంటే అడ్వాన్స్ లెవెల్ అండ్ ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. అందుకే ఇది ఇంకా చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. సో జీరో థాట్స్ ఉంటే మనకుండే యూజెస్ ఏంటి అని అనుకుంటున్నారా? జీరో థాట్ స్టేజ్ లో మన బ్రెయిన్ యొక్క హైయెస్ట్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మనం జీరో థాట్ స్టేట్ ని అచీవ్ చేస్తే ఈ ప్రపంచంలో ఏది కూడా ఇంపాసిబుల్ అని మనకు అనిపించదు. సపోజ్ ఐఏఎస్ అవ్వడం, నీట్ క్రాక్ చేయడం లేదా ఇంకేదైనా కొత్తగా ఇన్వెంట్ చేయడం. ఈ ప్రపంచంలో ఇలా ఇంపాసిబుల్ అనిపించేవి ఏమీ ఉండవు. జీరో థాట్స్ ని ప్రాక్టీస్ చేశాక కొత్తగా ఇన్వెన్షన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే దీంతో మన క్రియేటివిటీ, ఇమాజినేషన్ లాంటివన్నీ ఎన్నో లెవెల్స్ కి రీచ్ అవుతాయి. అప్పుడు మీరు మీ లైఫ్ లో అనుకున్నది సాధించగలరు. దాంతో మీరు జీరో నుంచి హీరో అవుతారు. సో నెక్స్ట్ 1 week వరకు దీన్ని కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ లైఫ్ లో కావాలనుకునేవన్నీ నెమ్మదిగా దొరకడం స్టార్ట్ అవుతాయి. సో ఈ 7 days ఛాలెంజ్ కి మీరు రెడీయా? జస్ట్ 7 days మీరు ఫాలో అవ్వాల్సింది. జీరో థాట్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఓవర్ థింకింగ్ ఆపేయండి. ఎప్పుడు బిజీగా ఉండేలా చేసుకోండి. మీ టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోండి. అదే ఈ టైం మేనేజ్మెంట్. ఇక ఫోన్ కి కొంచెం దూరంగా ఉండడం బెటర్. సో ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్ కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక డ్రీమ్ ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ 5 రూల్స్ ని పాటిస్తే ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. ఈ వీడియో మీకు 100% హెల్ప్ అవుతుంది. సో గైస్, ఈ 1 week ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీలో చేంజెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. I hope you like this video. Thanks for watching. Please share with your friends and family members. Catch you in the next video.